మేము ఫ్రైడే నైటే పెంచలకోనకైతే వెళ్ళాము. మేము రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి నైట్ అక్కడే తిని స్టే చేసాం. నైట్ వ్యూ చాలా బాగుంటుంది పెంచలకోనలో. ఇంకా మార్నింగ్ 6కి లేచి మేము ఇంటికి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. నేను ఇంటికి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 9 మంత్ వరకు హైదరాబాద్లోనే నేను మా హస్బెండే ఉండేవాళ్ళం. ఇంకా పెద్దవాళ్ళ హెల్ప్ లేకుండా నేనే చూసుకుంటూ ఉండేదాన్ని ఇంట్లోనే. 5th మంత్లో నాకు కొంచెం ప్రాబ్లం అయ్యింది. అందుకని పెద్దవాళ్ళు లేరు కాబట్టి కొంచెం భయం వేసి, నాకు ఏ బేబీ పుట్టినా హెల్దీగా పుడితే ఎంట్రీలు ఇస్తానని మొక్కుకున్నాను. అలానే నాకు హెల్దీగా బేబీ కాల్ పుట్టింది కాబట్టి 7th మంత్లో మేమైతే పెంచల స్వామికి ఎంట్రీలు ఇవ్వడానికి పెంచలకోనకైతే వెళ్ళాము. ఈ రోజుల్లో అమ్మాయిలు అంత డేర్ అయితే చేయరేమో, ఇస్తున్నారు అక్కడక్కడ. కానీ ఈ రోజుల్లో నార్మల్గా పుట్టు వెంట్రుకలు అంటే నాన్నమ్మ, తాతయ్య వీళ్ళే ఇస్తున్నారు. మదర్ అయ్యాక మన రూపాన్నే వాళ్ళకిచ్చి జన్మనిస్తున్నాం. ఇంకా వాళ్ళ తప్ప మనకి ఎవరు ఎక్కువ కాదు. నేను మదర్ అయ్యాక నాకు తెలిసింది. నేను 5th మంత్లో పడిన సిచ్యువేషన్కి నాకు భయం వేసి నేనైతే ఈ మొక్కైతే మొక్కుకున్నాను. ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి రూమ్ దగ్గరే పొంగలైతే చేసుకొని గొడుగు తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేసి గొడుగుని ఇలా స్వామి ముందు కట్టాము. అక్కడ చూసారు, ఆ గొడుగుకి స్వామివారి రూపం ఉంది. మేము తీసుకొచ్చిన గొడుగుకి స్వామివారి రూపం లేదు కాబట్టి ఆ రోజు ఒంట్లోకి వచ్చారు స్వామివారు. ఇంకా లోపలికి దర్శనం అయితే చేసుకొని పాప వెంట్రుకలు మేము కట్టిన ముడుపు అన్నీ హుండీలో వేసి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని పిండి దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడ దర్శనం అయ్యాక లక్ష్మీ అమ్మవారు టెంపుల్ అయితే ఉంది. నరసింహస్వామి భార్య అన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఆ రోజు సాటర్డే కావడం వల్ల చాలా జనాలు ఉన్నారు. శ్రావణ మాసం కాబట్టి అమ్మవారి పూజలు కూడా బాగా జరుగుతున్నాయి అక్కడ. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం. మేము మార్నింగ్ నుంచి ఒక పొద్దుండడం వల్ల కొబ్బరికాయ కొట్టుకొని అయితే తింటున్నాం. ఆ రాగి చెట్టుకి పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల కట్టుకుంటే పిల్లలు పుడతారంట. ఇంకా అక్కడ నుంచి మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చి అక్కడ కూడా దర్శనం చేసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము ముందుగానే క్యాటరింగ్కి భోజనాలు చెప్పేసాము. మేము వెళ్ళేసరికి భోజనాలు అయితే వచ్చాయి. మా ఊళ్ళే అందరం వడ్డించుకొని సరదాగా అందరం కూర్చొని అయితే తిన్నాము. రోజు ఆగస్ట్ 15 కావడం వల్ల కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది అయితే రాలేదు. ఇంకా అందరం కూర్చొని భోజనాలు చేసేసి ఆ రోజు ఈవినింగే మేము ఇంటికి అయితే రిటర్న్ అయ్యాం. ఇక్కడ ఇప్పుడు కన్నా వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ అయితే. ఒకసారి ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి వింటర్ సీజన్లో. ఇక్కడ రాజరాజేశ్వరమ్మ టెంపుల్ చాలా పెద్దది. ఈసారి నాకు కుదరలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఈవినింగ్ ఇంటికైతే వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పొంగల్ పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరికైతే పెట్టుకున్నాము. మేము పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలా అయితే మా పుట్టు వెంకుల ఫంక్షన్ జరిగింది. అయిపోయాక మా బాబుకి ఇంకో చిన్న ఈవెంట్ కూడా చేశాము. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.